వాటిని చంపేస్తారు. ఏ కుక్కని బ్రతకనివ్వరు. కుక్కలన్నీ చచ్చిపోతాయి. ఎందుకంటే మేము జంతు ప్రేమికులు. అది ఈ వీడియో ఒక ఉద్దేశం కూడా కాదు, వాళ్ళ కోసమే ఈ వీడియో. మీరు నిజంగా జంతు ప్రేమికులు అంటే కోడి కూడా ఒక జంతువు. ఎక్కడుంది మీ జంతు ప్రేమ? జంతు ప్రేమ అనే ముసుగులో బ్రతికేస్తున్నారు మీరు అంతే. ఇప్పుడు మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారో వాళ్ళు కూడా అదే విధంగా రియాక్ట్ అవుతారు. జంతు అంటే ఒక కుక్కే కాదు, ఆకలి కూడా కాదు, మన అవసరం తీరిపోవాలి. హిపోక్రసీ, కేవలం హిపోక్రసీ ఇదంతా. అందరికీ నమస్కారం. ఈ మధ్య సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉండే వీధి కుక్కల గురించి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అదేంటంటే, ఢిల్లీలో ఉండే వీధి కుక్కల వల్ల అక్కడ ఉండే ప్రజలకి, ముఖ్యంగా చిన్నారులకి చాలా ఇబ్బంది కలగడం, ఎంతోమంది చిన్నారులు ఆ కుక్కల వల్ల ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. దీన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు ఒక నిర్ణయానికి వచ్చి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ తీర్పు అంటే, ఈ వీధి కుక్కలన్నిటికీ కూడా ఒక షెల్టర్ని ఏర్పాటు చేసి ఆ షెల్టర్లో మాత్రమే సంరక్షించడం. దీనివల్ల ప్రజలకు కానీ చిన్నారులకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగదు అనే ఉద్దేశంతో ఈ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఇచ్చిన వెంటనే జంతు ప్రేమికులు అనబడేటటువంటి వారు నిరసనలు తెలియజేయడాలు, అదేవిధంగా మీడియా ముందుకు వచ్చి బాధపడడాలు, ఏడవడాలు ఇవన్నీ కూడా చేశారు. ఎందుకంటే సుప్రీంకోర్టు షెల్టర్ని ఏర్పాటు చేస్తామని చెప్పి, వాటిని సంరక్షిస్తామని చెప్పి వాటిని చంపేస్తారు. ఏ కుక్కని బ్రతకనివ్వరు. కుక్కలన్నీ చచ్చిపోతాయి. ఎందుకంటే మేము జంతు ప్రేమికులం, మేము కూడా బాధపడతాం, మా ప్రాణాలే పోతున్నాయి అన్నట్టు మేము భావిస్తాం అని వాళ్ళు నిరసనలు తెలియజేశారు. చాలామంది ఏడిచారు, బాధపడ్డారు. ఆ విషయం మీకు తెలుసు, మీడియాలో చూస్తూనే ఉన్నారు. ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం ఉప్పా తప్ప, న్యాయమా అన్యాయమా అని విశ్లేషించే స్థితి కానీ స్థాయి కానీ నాది కాదు. అది ఈ వీడియో ఒక ఉద్దేశం కూడా కాదు. ఎందుకు ఈ వీడియో చేయడం జరుగుతుందంటే, జంతు ప్రేమికులు అనబడేటటువంటి వారి గురించి నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఏంటంటే, నిజంగా మీరు అన్ని జంతువుల్ని ప్రేమిస్తారా, సెలెక్టెడ్గా కొన్ని జంతువుల్ని ప్రేమిస్తారా? అంటే ఇప్పుడు మీరు కుక్కల్ని ప్రేమించారు, వాటికి హింస జరగకూడదు, అవి హింసకు గురైతే మేమే హింసకు గురవుతున్నట్టు మేము బాధపడతాం అని మీరు ఏడిచారు, బాధపడుతున్నారు. ఓకే, అర్థం చేసుకోవాలి. కానీ జంతువు అంటే ఒక కుక్కే కాదుగా. కోడి కూడా జంతువే, మేక కూడా జంతువే, చేప కూడా జంతువే. వీటన్నిటినీ కూడా మీరు ప్రేమిస్తున్నారా? ఇవి కూడా హింసకు గురైతే మీరు బాధపడుతున్నారా? నిజంగా మీరు అలా బాధపడితే మీరు జంతు ప్రేమికులు. మీరు ఖచ్చితంగా నికార్సైన జంతు ప్రేమికులు మీరు. కానీ కొంతమంది జంతు ప్రేమికులు అనేటువంటి ఒక ట్యాగ్లైన్ తగిలించుకొని ఆ ముసుగులో బ్రతికేస్తుంటారు. వాళ్ళకి రెస్టారెంట్కి వెళ్తే చికెన్ కావాలి, ఇంట్లో ఉంటే మటన్ కావాలి, ప్రతిరోజు ఫిష్ కావాలి. ఓకే, అవి చచ్చిపోయినా పర్వాలేదు, అవి హింసకు గురైనా పర్వాలేదు, అవి ఎలా అయినా పర్వాలేదు, మన ఆకలి తీరిపోవాలి. ఆకలి కూడా కాదు, మన అవసరం తీరిపోవాలి. ఆకలి కూడా కాదు, ఆకలి తీర్చుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి, అవసరం తీరిపోవాలంతే. ఓకే, అలాంటప్పుడు మీరు ఏ విధంగా జంతు ప్రేమికులు అనేటువంటి ట్యాగ్లైన్ తగిలించుకుంటారు? నటన, హిపోక్రసీ, కేవలం హిపోక్రసీ ఇదంతా. మీరు నిజంగా జంతు ప్రేమికులు అయితే నిజమైన జంతు ప్రేమికులుగా బతకండి. సమాజంలో ఏ జీవికి హింసకు గురి కాకుండా మీ యొక్క కృషిని మీరు చేయండి, మీ వంతు కృషిని మీరు చేయండి. అది కూడా సమాజ సేవే. కానీ మీ అవసరానికి జంతువులను హింసించి తింటూ ఏవో సెలెక్టెడ్గా కొన్ని జంతువుల్ని, ఒక కుక్కని సెలెక్ట్ చేసుకున్నారు, డాగ్ లవర్ అని పేరు పెట్టుకొని మీరు దాన్ని సంరక్షిస్తున్నారు. ఓకే, సంరక్షించడం లేకపోతే దానిని ప్రేమించడం అంతవరకు ఓకే, గుడ్. కానీ మీరు జంతువులన్నింటినీ కూడా సంరక్షిస్తున్నట్టు మీరేమీ అంత హైప్ క్రియేట్ చేసుకోవద్దు. ఏ విధంగా జంతువులను మీరు ప్రేమించినట్టు. ఓకే, ఇక మరో విషయానికి వస్తే, ఆవు సనాతన ధర్మానికి సంబంధించినంత వరకు ఆవు అనేది జంతువు కూడా కాదు, దేవత. సరే, కనీసం జంతువుగా అయినా పరిగణించి దాన్ని మీరు సంరక్షిస్తున్నారా? మనకి ఓపిక ఉండి మనకి అవకాశం ఉన్న ఆవును పెంచుకోము.
అంతేకాదు పెంచుకోకపోయినా ఎక్కడైనా ఆవుకి ఏదైనా హింస జరుగుతుంది. కొంతమంది మూర్ఖులు ఆవును చంపి దాని మాంసాన్ని తిన్నప్పటికీ కూడా మనకేం నిరసనలు అవసరం లేదు, మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనమే తింటాం కదా. ఓకేనా, మనకు కావాల్సింది ఏంటి, నాలుకకి ఏది రుచిగా ఉంది. ఓకేనా, ఇంకా మనం చేసే పని ఏదో ఇండియన్ బార్డర్లో మన యుద్ధం వెళ్ళకపోయినా సరే ఇంట్లోనే ఉన్నప్పటికీ కూడా మనకి కండ కలగాలి, గట్టిగా మనకి పుష్టి ప్రోటీన్స్ అన్నీ కావాలి. ఏం పని చేస్తావు, ఏం పని చేయి, అయినప్పటికీ కూడా మనకు అన్ని మంచి ప్రోటీన్స్ కావాలి. ప్రోటీన్స్ కావాలంటే ఏంటి, జంతువులు చంపేయడమే, మరో మార్గం లేదు. ఇక శాకాహారులు వాళ్ళందరూ కూడా చచ్చిపోవాలి, ఎందుకంటే వాళ్ళందరికీ కూడా మరి ప్రోటీన్స్ దొరకట్లేదు కదా. కనుక ఆవుని హింసించి వాటి మాంసాన్ని తిన్నా మీరు ఎప్పుడు స్పందించరు, నిరసనలు తెలియజేయరు, ఏడవరు, కన్నీరు కార్చరు. కానీ కుక్కకు మాత్రం కన్నీరు కారుస్తారు. కనీసం కుక్కకైనా కారుస్తున్నారు, అందులో సంతోషం ఒప్పుకుంటాం. కానీ నేనున్నది మీది హిపోక్రసీ అంతే, దట్స్ ఇట్. మీ జంతు ప్రేమలో నిజాయితీ లేదు, ఎందుకు మరి? కనుక నేను అన్నది ఏంటంటే, మీరు నిజంగా జంతు ప్రేమికులుగా మీరు నిజాయితీగా బతకాలనుకుంటే అన్ని జంతువుల్ని ప్రేమించండి, దేనిని హింసించకండి, మనస వాచ కర్మణ దేనిని హింసించకండి, శాకాహారులుగానే ఉండండి. అది లేకపోతే చచ్చిపోతున్నారా? శాకాహారులందరూ చచ్చిపోతున్నారా? లేదుగా. అలాంటప్పుడు లేదండి మీ మాంసాహారులుగా ఉంటారు. ఎస్, మీరు మాంసాహారులుగా ఉండండి, ఎవరు వద్దన్నారు? అలాంటప్పుడు జంతు ప్రేమికులని ట్యాగ్ మాత్రం తగ్గించుకోవద్దు. ఓకే, నిజంగా శాకాహారులై ఏ జీవిని మనసావాచ కర్మణ హింసించకుండా ఉంటే వాడే జంతు ప్రేమికుడు. మిగతా ఏ ఒక్కరు జంతు ప్రేమికులు కానే కాదు. మీ యొక్క నాలుక కోసం, మీ యొక్క అవసరం కోసం జీవుని హింసించి ఈరోజు ఏదో ఒక జీవిని అడ్డు పెట్టుకుని మీరు జంతు ప్రేమికులుగా ఉంటారంటే ఎట్టా? కుదరని పని. కనుక జంతు ప్రేమికులందరూ కూడా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాల్సిన సమయం. సరే, ఇక నాది ఒక సలహా. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దానిని స్వాగతించి మీ జంతు ప్రేమికులందరూ ఒక పని చేయాలి. అయ్యా సుప్రీంకోర్టు, మీరు ఏమీ షెల్టర్స్ కట్టించక్కర్లేదు, మాకు కుక్కల మీద చాలా ప్రేమ ఉంది, మేము వీఆర్ డాగ్ లవర్స్, మీరు ఆ కుక్కల్ని ఇస్తే మేము సంరక్షించుకుంటాం, మేము పోషించుకుంటాం, కన్న బిడ్డలా చూసుకుంటాం అని చెప్పి మీరు వాటిని తీసుకోండి, తప్పే ఉంది. అంతకంటే సమాజ సేవ ఇంకే ఉంది. ఇది నేను ఇచ్చే సలహా, నా వ్యక్తిగతంగా నాకు అనిపించింది మీకు చెప్తున్నా. తీసుకోండి, చక్కగా వాటిని పోషించండి. అప్పుడు సుప్రీంకోర్టు ఏదో చేసేస్తుంది, వాటిని చంపేస్తుంది అన్న భయం కూడా మీకు లేదే. కనుక జంతు ప్రేమికులుగా బ్రతకాలనుకుంటే బ్రతకండి, సమాజ సేవ చేయండి. అంతే తప్ప జంతు ప్రేమికులనే ముసుగులో ఉంటూ ఆ హిపోక్రసీలో మాత్రం బ్రతకద్దు. ధన్యవాదాలు.